హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి నామాపు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే గొరసల ఇగురు. దీని టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇవి సముద్ర చేపలు, మన ఆరోగ్యానికి అయితే చాలా మంచిది. ఈ చేపలు గొరసల చేపలు అయితే ఈ విధంగా ఉంటాయి. వీటిలో అయితే ఒకే ముళ్ళు ఉంటుంది. పిల్లలకు కూడా పెట్టడానికి చాలా ఈజీగా ఉంటుంది. వీటిని అయితే తోక బుర్ర కట్ చేసుకుని క్లీన్ చేసుకోవాలి. ఉప్పు వేసుకుని క్లీన్ చేసుకుంటే పులుసు మొత్తం వచ్చేస్తుంది. ఈ విధంగా అయితే క్లీన్ స్టవ్ మీద కడాయి పెట్టుకుని ఒక కప్పు నూనెను వేసుకోవాలి. యాలకులు, జీలకర్ర, లవంగాలు, దాల్చిన చెక్క వేసుకుని లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత మసాలాన్ని వేసేసుకోవాలి. తర్వాత ఒక 4 పచ్చిమిర్చిని, ఒక స్పూన్ ఉప్పుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ మసాలాను గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. టమాటాలు బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ను వేసుకోవాలి. వెల్లుల్లి పేస్ట్ని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయిన తర్వాత ఒక స్పూన్ కారాన్ని వేసుకోవాలి. చేపల్లో ఎప్పుడు కారాన్ని ఫస్టే వేసుకోవాలి. తర్వాత చేపలు కలుపుకోవడానికి అయితే ఉండదు కాబట్టి. తర్వాత చేప ముక్కలను వేసేసుకోవాలి. చేప ముక్కలను వేసుకుని గరిటె పెట్టుకుని కలుపుకోకూడదు, లేకపోతే విడిపోతాయి. ఒక స్పూన్ ధనియాల పొడి, హాఫ్ స్పూన్ గరం మసాలా వేసిన తర్వాత ఒకసారి చేపలను కుదవేసుకోవాలి. తర్వాత వాటర్ని వేసుకుని ఉడికించుకోవాలి. ఒకసారి బాగా కలుపుకుని ఉడికించుకుంటే అడుగున మాడిపోకుండా ఉంటుంది. ఈ కర్రీ బాగా ఉడికిన తర్వాత కొత్తిమీర వేసుకుని దించేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఈ కర్రీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఈ కర్రీని మీరు ఎప్పుడైనా తినుంటే నాకు కామెంట్లో చెప్పండి. థ్యాంక్ యూ.